మా ఆయన అందరం అమ్మల దగ్గర ఎక్కడో. మొత్తం ఎంతమంది ఉంటున్నారు దీంట్లో? అమ్మ, నాన్న, అన్న చూస్తే పెళ్ళయింది, బాడిగింట్లో ఉన్నాను. అన్న చూస్తే పెళ్ళయింది, అమ్మాయి కాంతికి వెళ్ళింది, 3 మేము ఉన్నాం సార్. అమ్మాయి కాంతికి వెళ్ళిందని అమ్మ మా బాడికి వదిలేసి వచ్చి ఇక్కడ ఉన్నాం. ఉంటే నిన్న నైట్ వచ్చే పిల్లలు నేను ఇద్దరు పడుకోనాను. చిన్న పిల్లకాయలు, ఒకరికి 2 సంవత్సరాలు, ఇంకొకరికి 5 సంవత్సరాలు పిల్లకాయలు. మామూలుగా మేము ఉన్నప్పుడైతే ఏం కాలేదు సార్. 2 సార్లు ఏమో కరెంటు అంటే జిగ్ అని కొట్టుకున్నట్టుగా ఉన్నింది, వచ్చి ఆగినట్టుగా ఉన్నింది. పెద్ద టీవీ కదా కాలిపోద్దాని అని చెప్పేసి టీవీ ఆపేసాను. టీవీ ఆపిన తర్వాత అదేమి ఇబ్బంది ఏం చేయలేదు నాకు, కానీ ఇబ్బంది చేయలేదులే ఇంకా ఏమైనా ఇదవద్దేమోనని అని చెప్పి నేను టీవీ ఆపేసాను. ఆపేసి పిల్లకాయలు ఇక్కడనే పండేసుకున్నాను, ఇద్దరిని పండేసుకుంటే నా పెద్ద కొడుకు టీవీ ఆపేసాను, నువ్వు పాదం ఇంటికి అన్నాను. అక్కడ అమ్మ పామ్మ అని అన్నాడు. 9 అయింది సార్. అమ్మ వాళ్ళకి ఆ నుంచి అన్నం వండుకున్నాను, చదువు అక్కడే పెట్టాను. అప్పుడు దాకా ఏడే పడుకొని ఉన్నాను సార్, పిల్లలను పెట్టుకుని ఇద్దరిని. చిన్నాడు నేను ఇద్దరు నిద్రపోయేసాను. పెద్దోడు ఏం చేశాడు, నువ్వు లేయి ఇంటికి పోదాం, నువ్వు లేయి ఇంటికి పోదాం అని చెప్పి లేపేశాడు నన్ను. లేదు నాయన నన్ను పడుకోనను, వాడిని కూడా కొట్టినా కూడా వాడు ఇది కాదు. నేను వాడిని తీసుకొని వెళ్ళాను, ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళి నా కొడుకు వాడు పెద్ద కొడుకు అన్నం పెట్టాను, అంతే. బయటకు వచ్చి మండిపోతా ఉంది. కరెంటు అదే టీవీ పెట్టినప్పుడు కొంచెం ఎలాగుతా ఉంది, అది షార్టేజ్ అవుతుంది. అప్పటికి ఆరిపోయే ప్రయత్నం ఏమన్నా చేశారా? నేను అందరినీ అరుచుకున్నాను సార్ పోయి. అప్పుడే అందరు ఇండ్లలోకి వెళ్ళారు, అప్పుడు దాకా ఉన్నారు. అప్పుడు కూడా ఏం కాలా. ఎక్కడి నుంచే పోయాను నేను, ఇంట్లోకి పోయి 5 నిమిషాల్లో బయటకు వచ్చాను, అంతే. అప్పటికప్పుడుకే బగ అని మండేసి అందరూ పనికి పోయినా ఇంటి దగ్గరకు వచ్చాను కదా, 4 ఎలుకలు తిరుగుతా ఉంటాయి, ఈ పైపులు కొరుకుతాయని ఆపేసాను దాన్ని. వచ్చేటప్పటికి మంటలు ఆరిపేసిన తర్వాత సార్ వాళ్ళు చూసి ఇక్కడ వచ్చేదానికి బండి ఫైర్ ఇంజిన్ వచ్చే లోపల మంటలు ఆరిపోయినాయా? మండతా ఉండింది, వాళ్ళు వచ్చి ఆరిపోయారు. మేము అటు పోవటం, ఇల్లు అప్పుడు బాగా మండటం, దబ్బని పడిపోయింది. ఏం ఆలస్యం కూడా లేదు అసలు, ఒకటేసారి ముక్కు ఎత్తుకునేసింది. మేము అదిగో ఆ అబ్బాయి, ఇంకొక అబ్బాయి సార్ మా వదిన వాళ్ళు అందరూ ఎడున్నారని చెప్పి వీళ్ళకి అన్నం, వీళ్ళు పోతే రాత్రి 10-9 అట్ట అవుతుంది సార్. పని పెట్టుకున్నాడు సార్, 10,000 నాకు చూపించి పెట్టాడు సార్ పాపం. చూస్తే మొన్న అద్దె డబ్బులు ఇల్లు కట్టుకోవాలి నా చేతికే సార్ వాళ్ళు ఇచ్చేది పాపం. మొత్తం నేనే సార్ డబ్బులు ఎత్తి పెట్టారు. పోయి ఇంట్లోనే పెట్టుకోవాలి, ఉదయం పోయి దాంట్లో చీపెట్టి తీసి ఉట్టి చేతికి బూడిదే వచ్చింది సార్ నాకు. ఒక నుంచి ఏమీ ఎత్తుకులాడుతుంది సార్, మేము కూడా